ఎలా ఉందన్న సినిమా? పరం బొక్క. సరే ఎలా ఉందండి సినిమా? చెప్పండి అన్న. బాగుంది. అన్న ఎలా ఉందన్న సినిమా? సూపర్ ఎక్సలెంట్. బాగానే ఉందా? బాగుంది. అంటే ఇప్పుడు సెకండ్ డే వచ్చినప్పటికి చాలా మంది ఫస్ట్ డే చాలా మంది బ్యాడ్ టాక్ చెప్తున్నారు. సెకండ్ డే లేదు బాగానే ఉంది. నా సినిమాలో ఉందన్న బాగుంది. బాగుందా? విఎఫ్ఎక్స్ అది బాగాలేదు. బాగుంది. తమ్ముడు ఎలా ఉంది తమ్ముడు? రేట్లు తగ్గించాలని చెప్పాలా? చెప్పండి సార్ ఎలా ఉంది సార్? సినిమా బాగుంది, రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్. రేట్లు ఎక్కువ ఉన్నాయి. 290 రూపాయలు అంటే ఎక్కువ కదా. 290 అంటే ఎక్కువ. ఓకే, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, అన్ని బాగున్నాయి సార్. ఓవరాల్ స్టోరీ పరంగా చూసుకుంటే బాగాలేదు అంటారు. లేదు బాగుందండి, అది అర్థం అవ్వాలంటే. ఓకే ఫోకస్ బ్రదర్ సినిమాలో అని చెప్తారు. ఎలా ఉందన్న సినిమా పవన్ కళ్యాణ్? సినిమా బాగుంది. సినిమా బాగుంది. ఓకే, విఎఫ్ఎక్స్ అది ఎలా ఉంది? పర్లేదు, బాగుంది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్, బాగుంది, చాలా బాగుంది. అంటే పార్ట్ 2కి ఇంకా అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయా? నాకు తెలిసి బాగానే ఉంటుంది ఎక్స్పెక్టేషన్ అయితే. ప్రెసెంట్ అయితే పర్లేదు, బాగుంది మూవీ. సినిమా ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా? ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. బాలకృష్ణ గారి ఎంట్రీ ఉంది. లేదు, ఎలా ఉంది? ఇలా బాగుంది మూవీ అంతా చాలా బాగుంది. క్లైమాక్స్ విషయం కోసం ఎలా ఉంది? క్లైమాక్స్ చాలా బాగా ప్లాన్ చేశాడు. చాలా బాగుంది. పార్టీ ఇంకా బాగుంటుంది. పార్ట్ 2 ఇంకా బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ జానర్లో పవన్ కళ్యాణ్ చేయడం ఫస్ట్ టైం కదా, అంటే ఇప్పటివరకు హిస్టారికల్ మూవీ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇది పార్ట్ 2కి వర్కౌట్ అవుతుందంటారా? అవుతుంది, చాలా బాగుందండి మూవీ మాత్రం. సెకండ్ హాఫ్ మాత్రం చెదగొట్టేసాడు. ఫైట్స్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది. ఎఫెక్ట్స్ ప్రతి ఒక్కటి అన్నీ బాగుంది. అన్ని యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇందులో కొన్ని ఫైట్ సీన్స్ ఆయన సొంతంగా చేశారని. లేదు చాలా బాగుంది. అన్ని బాగానే చేశాడు. చాలా బాగా వర్క్ కానీ ప్రతి ఒక్కటి ఎడిటింగ్ కానీ అంతా బాగానే ఉంది మూవీలో అంతా. థ్యాంక్ యూ.